15 కోట్లు అంటే 16% మన మొత్తము మూలధన వ్యయాన్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు చూస్తే ఈ యొక్క బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 18,224 కోట్ల కేటాయించి గతంతో పోలిస్తే 4,000 కోట్లు అధికంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగనే పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది అధ్యక్ష. అందులో భాగంగానే 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 6,357 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగనే సంక్షేమానికి గతంలో 41,726 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 53,190 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగనే చూస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్సీ, ఎస్టీలకు మైనార్టీ సంక్షేమం కోసము మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి మొత్తంగా కలిపి దాదాపు 91,525 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. గతంలో ఎన్నడూ కూడా సంక్షేమానికి ఇంత పెద్దన కేటాయింపులు జరిగిన దాఖలాలు లేవు అధ్యక్ష. అలాగనే పాఠశాల విద్యకి 32,308 కోట్లు కేటాయిస్తే అందులో తల్లికి వందనం కోసము 9,668 కోట్లు కేటాయించగా సమగ్ర శిక్షణ అభియాన్ గాని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గాని, పీఎంసీ పాఠశాలలు గాని, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల కోసము ప్రతి ఒక్క విభాగాన్ని సమాన ప్రాధాన్యతనిస్తూ ఈ రోజు పాఠశాల విద్యకి ఎంతో పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. అలాగనే మౌలిక వసతుల కల్పనకు కానీ, అలాగనే ఉన్నత విద్యకు గాని 1,500 నుంచి 2,565 కోట్లు కేటాయించడం అధ్యక్ష. అలాగనే ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ అధ్యక్ష, దానికి గాని 1,232 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు విద్యుత్ సబ్సిడీకి 11,000 కోట్లు కేటాయిస్తూ వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు అధ్యక్ష. అలాగనే జీఎస్టీ 2.0 వలన వ్యవసాయ రంగం యొక్క ఉపయోగించే పనిముట్లు గాని, యంత్ర పరికరాలు గాని వాటి యొక్క ధరలు తగ్గి రైతు రాజ్యం అనేది మొదలైంది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష వైద్య శాఖకు 19,306 కోట్లు కేటాయించినారు అధ్యక్ష. అందులో గతంలో పోలిస్తే 9.46% అధికంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎన్టీఆర్ వైద్య సేవకు గాను 4,000 కోట్లు, అలాగనే వైద్య కళాశాల బోధన ఆసుపత్రులకు 3,069 కోట్లు కేటాయిస్తూ ఆరోగ్యానికి పెద్దపీట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పేదల యొక్క ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు అధ్యక్ష. అలాగనే ఈ రోజు గత ప్రభుత్వం 12.3% వడ్డీతో అప్పు చేయగా కూటమి ప్రభుత్వం దాన్ని 9%కు తగ్గించడం జరిగింది అధ్యక్ష. అలాగనే లా అండ్ ఆర్డర్ ను పటిష్టం చేయడానికి దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ యొక్క వెహికల్స్ కోసము పెద్ద ఎత్తున కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగనే పోలీస్ శాఖ యొక్క ఇన్సూరెన్స్ కోసము వాళ్ళ యొక్క కుటుంబాల ఇన్సూరెన్స్ కోసము దాదాపు 20 నుంచి 45 లక్షలు ఉచిత బీమా వచ్చేదానికి కూడా ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగనే అర్బన్ నుంచి వచ్చిన ప్రాతినిధ్యం వహిస్తున్న మా యొక్క అర్బన్ కి మున్సిపల్ పట్టణాభివృద్ధికి 14,539 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు అలాగనే మేము చాలా హోప్ చేస్తున్నాం అధ్యక్ష. మా యొక్క అర్బన్